హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బెలినో డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే చూసి ఉంటారు, మన ఛానల్లో వచ్చింది. సో ఈరోజు సరికొత్త బెలినో ఫేస్ లిఫ్ట్ యొక్క టెస్ట్ డ్రైవ్ వీడియో. సో క్విక్లీగా స్టార్ట్ చేద్దాము. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఓవరాల్గా దీని సేఫ్టీ ఏంటి, మైలేజ్ ఏంటి, సో పాత బెలినోతో కొత్త బెలినో కంపేర్ చేయొచ్చా లేదా, సో ఏమైనా చేంజెస్ చేశారా ఇంజన్లో, ఇవన్నీ విషయాలు మాట్లాడదాము. అండ్ ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే బైకర్స్ బాయ్స్ తెలుగుని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మా రెగ్యులర్ వీడియోస్ ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ కలిపి మీ వరకు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, క్విక్లీగా లెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను లైట్గా ఏసీ అయితే వేసాను, ఎందుకంటే టెంపరేచర్ చాలా వేడిగా ఉంది బయట. సో ఫస్ట్లీ మనము మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్ని తీసుకున్నాము టెస్ట్ డ్రైవ్కి. సో మాన్యువల్కి ఆటోమేటిక్కి డిఫరెన్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తాను నేను డీటెయిల్గా. ముందుగా మనం పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాము. సో హ్యాండ్ బ్రేక్ డౌన్, ఫస్ట్ గియర్ యాక్సిలరేటర్ ఆఫ్ చేశాను. సో నేను టార్క్ అండ్ పవర్ ఎలా ఉంటుంది అనేది నేను డిస్ప్లే పెట్టాను. సో ఇందులో తెలుస్తుంది మనకు క్లియర్గా. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఒకసారి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసేద్దాము. సో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయిపోయింది, లైట్ కూడా ఆన్ అయింది. ఎందుకంటే ట్రాక్షన్ కంట్రోల్ వల్ల వీల్ స్పిన్ అవ్వకుండా మనకు పవర్ అనేది రెడ్యూస్ చేస్తుంటుంది. సో దానివల్ల మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది డీటెయిల్గా వెళ్ళలేము. సో ఒకసారి ఇంకా వెళ్ళిపోదాము రైడ్కి. ఫస్ట్ గియర్, సో వీల్ స్పిన్ అయితే ఏమీ లేదు. లాస్ట్ 6000 RPM టచ్ అవుతుంది. 80 స్పీడ్ సెకండ్ గియర్. సో రిఫైన్మెంట్ లెవెల్స్ మాత్రం చాలా బాగున్నాయి. కాకపోతే ఇంజన్ నాయిస్ అనేది వోకల్ అవుతుంది, మనకు క్యాబిన్లోకి వినిపిస్తుంది. ఇన్సులేషన్ అనేది అంత బాగాలేదు. సో ఒకసారి టర్నింగ్ రేడియస్ చూడండి, స్టీరింగ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నా కూడా చెప్తాను నేను. సో స్టీరింగ్ యొక్క ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బెటర్ అయింది పాత బెలినోతో కంపేర్ చేసుకుని. అయితే సెంటర్కి వచ్చేస్తుంది ఈజీగా మనకు. పాత బెలినోలో అయితే అట్లీస్ట్ మనకు ఎక్కడ ఉంటుండేనో అక్కడే మళ్ళీ మనం చేతితో చేసుకోవాల్సి ఉంటుండే, బట్ ఇందులో మనకు ఆటోమేటిక్ స్టీరింగ్ అనేది మళ్ళీ పాత పొజిషన్కి వచ్చేస్తుంది. సో స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బెటర్ అయిందని చెప్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంజన్ విషయం మాట్లాడదాం. సో సరికొత్త ఫేస్ లిఫ్ట్లో ఇంజన్లో మార్పులు ఎలా ఉన్నాయంటే, సో ఇది వచ్చేసి మనకు న్యాచురలీ ఆస్పిరేట్ ఇంజన్ ఇస్తున్నారు. సో ఇదే సెగ్మెంట్లో మనకు వేరే కార్స్లో చూసుకోండి అయితే మనకు టర్బో ఇంజన్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్రోస్లో తీసుకోండి, పంచ్ తీసుకోండి. సో అందులో మనకు టర్బో ఆప్షన్ అనేది ఉంది మనకు. బట్ ఈ విషయానికి వచ్చే వరకు i20 కూడా టర్బో ఉంది. బెలినోలో మనకి ఇంకా న్యాచురల్ ఆస్పిరేట్ ఓల్డర్ ఇంజనే ఇస్తున్నారంటే చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఇంకోటి వచ్చేసి ఇది మనకు న్యాచురల్ ఆస్పిరేట్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఆప్షన్ అనేది లేదు మనకు బెలినోలో. సో 1.2 లీటర్ K12N ఇంజన్. సో మారుతి వెహికల్స్లో మనకు K12A కానివ్వండి, అలా మనకు లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఇది మన K12N ఇంజన్. సో ఈ ఇంజన్ వచ్చేసి ఇంకా మనకు డీటెయిల్గా వెళ్ళినట్టయితే న్యాచురలీ ఆస్పిరేట్ ఇంజన్ ఇది మనకు. అండ్ ఇంకా పవర్ విషయం మాట్లాడాలంటే మెయిన్గా ఇది మనకు 90 bhp పవర్, 6000 RPM లాస్ట్. అండ్ అలాగే టార్క్ వచ్చేసి ఇందులో మనకు 130 Nm ఆఫ్ టార్క్ ఇస్తుంది. ఇది మనకు 4400 RPMలో. సో 0 to 100 వచ్చేసి ఇది మనకు కేవలం 12.5 secondsలోనే వెళ్తుంది. హార్న్ అయితే లౌడ్. సో రిఫైన్మెంట్స్ లెవెల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు క్యాబిన్లో. సో ఇంజన్ చాలా రిఫైన్ అయింది ఇప్పుడు మనకు. సో ఇంకా మెయిన్ ఇంజన్ మీద ఏంటి మార్పులు చేశారు అని మనం మారుతి వాళ్ళు చూసినట్టయితే మెయిన్గా మనకి ఇది 4 cylinders ఇంజన్, 4 valves పై సిలిండర్ చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు డ్యూయల్ జెట్ అనేది ఆప్షన్ ఇస్తున్నారు ఇప్పుడు మనకు. సో డ్యూయల్ జెట్ అంటే ఏంటి అంటే, సో ఇంతకుముందు మనకు 4 cylinders ఉంటాయి కదా ఇంజన్లో, అందులో మనకు ఫ్యూల్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా ఏవైతే పెట్రోల్ సప్లైస్, ఆ ఫ్యూల్ ఇంజెక్షన్స్ అనేవి ఇప్పుడు మనకు ఒక్కొక్క సిలిండర్కి 2 ఇస్తున్నారు. ఇంతకుముందు వరకు మనకు సింగిల్ ఇస్తుండే. సో దీనివల్ల లాభాలు ఏంటి అని చూసినట్టయితే మనకు మైలేజ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అండ్ ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది మనకు. సో ఇది ఇంకా మెయిన్గా మనకు సస్పెన్షన్ విషయం మాట్లాడినట్లయితే ఇది మనకు సాఫ్టర్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడొచ్చు. సో సాఫ్టర్ సైడ్ సస్పెన్షన్ ఏం చేస్తుంది అంటే
మనకి ఈజీగా చిన్న చిన్న స్టోన్స్ కానీ బంప్స్ దగ్గర ఈజీగా ఫీల్ అవుతున్నాం మనము క్యాబిన్లో, మనము ఫీల్ అనేది తెలుస్తుంది మనకు. సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఓన్లీ ఫర్ హైవేస్కి అలాంటి దానికి బాగుంటుంది, బట్ బ్యాడ్ రోడ్స్కి అయితే డెఫినెట్గా బాగుండదు. ఇంకోటి సాఫ్ట్వేర్ సైజ్ సస్పెన్షన్ వల్ల బ్యాడ్ థింగ్ డిసప్పాయింట్ ఏంటి అంటే నెగిటివ్ మనకు బాడీ రోల్ అనేది చూడొచ్చు మనకు. సో పెద్దగా ఇది మనకి ఎక్స్యూవీ కార్ కాకుండా కూడా లైట్గా బాడీ రోల్ అనేది ఉంది ఇందులో మనకు. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, మెయిన్గా మర్చిపోయాను, బెలినోలో మేజర్ చేంజ్ ఏదన్నా చేశారు అంటే మారుతి వాళ్ళు. సో ఇందులో మనకు ఇప్పుడు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, సో ఏదైతే నెక్సా కార్స్ అన్నిట్లో కూడా మనకు స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది ఉంటాయండోనో, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు సియాజ్లో కానివ్వండి, చాలా కార్స్లో మనకు ఎస్క్రాస్లో కూడా స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అని ఉంటుండే, బట్ ఇప్పుడు మనకు ఆ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ తీసేశారు. సో స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ తీసేసి ఫ్యూయల్ ఎఫిషియన్సీ తగ్గించారు ఇప్పుడు మనకు. యాక్చువల్గా ఎందుకు అలా చేశారో మారుతి వాళ్ళు నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అండ్ అలాంటి కాస్ట్ కటింగ్ చేసి ఇప్పుడు మనకు ఈ హెడ్ అప్ డిస్ప్లే కానివ్వండి ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా యాడ్ చేశారు. ఆబ్వియస్గా సన్ రూఫ్ అయితే ఇవ్వలేరు ఈ సెగ్మెంట్లో కూడా, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఏంటంటే స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉంటే ఇంకా బాగుంటుండే. అది తీసేసి మనకు ఆటోమేటిక్ వెళ్ళినట్టయితే మనకు ఇది మాన్యువల్ 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇస్తున్నారు, ఆటోమేటిక్లో మనకు 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది చూడొచ్చు. అందులో బెటర్మెంట్ ఏంటంటే ఇంత ముందు వరకు మనకు 4 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఉంటుండే, బట్ ఇప్పుడు మనకు 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇవ్వడం అనేది చాలా బెటర్ అయింది. అండ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ తీసేసి మనకు ఆటోమేటిక్ కార్ తీసుకున్నట్లయితే మనకు ఇండియన్ స్టార్ట్ స్టాప్ ఆటో అనేది ఉంటుంది కదా ఆప్షన్, అది ఇచ్చారు. ప్లస్ ఆటో హోల్డ్ అనేది చూడొచ్చు. సో ఈ 2 ఫీచర్స్ అనేవి మనకి ఇప్పుడు యాడ్ చేశారు. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడినట్లయితే చాలా రిఫైన్మెంట్ ఉంది. 0 to 100 జస్ట్ 12.5 సెకండ్స్లోనే మనకు వెళ్తుంది. సో వీల్ స్పిన్ అనేది లేదు, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇస్తున్నారు ఇందులో కూడా. సో మీరు ఫస్ట్ గేర్లో సౌండ్ వినొచ్చు కదా, ఆ రేవింగ్ ఏదైతే ఉందో మనకు ఆ ఇమీడియట్ రేవింగ్ ఆర్పిఎం అనేది మనకు తగ్గించారు, బట్ అయినా కూడా మనకు ఆ ఫీల్ అనేది చూడొచ్చు. మనకు స్పోర్టియర్ అనేది ఆర్పిఎం ఇలా ఈజీగా రేవ్ అయ్యేది ఓల్డర్ షిఫ్ట్ కార్స్ ఉంటాయి కదా, సో మారుతి షిఫ్ట్ కార్లో అలాంటి ఉంటుండే. మనకు బెలినోలో కూడా లైట్గా ఓల్డర్ జనరేషన్లో ఉంటుండే, బట్ ఇప్పుడు మనకు ఆ రిఫైన్మెంట్స్ అదేమంటారు ఆ సడన్ ఆర్పిఎం రేవింగ్ ఏదైతే ఉంటుందో మనకు తగ్గించారు. బట్ పెట్రోల్ ఇంజన్ అయినప్పటికీ కూడా మనకు ఫస్ట్ గేర్లో ఆ వైబ్రేటింగ్ సౌండ్ అనేది అవన్నీ కూడా ఫీల్ కావచ్చు మన క్యాబిన్లో. అండ్ ఇంకా స్టీరింగ్ ఫీల్ అండ్ ఫీడ్బ్యాక్ అయితే లైటర్ షీడింగ్ చూడొచ్చు. సో ఇంకా పవర్ విషయం మాట్లాడాలి ఇప్పుడు మనకంటే, ఈ ఇంజన్ నేను పర్టికులర్గా అబ్జర్వ్ చేసింది ఇప్పటివరకు ఏంటి అంటే లోవర్ స్పీడ్స్లో అయితే మనకు చాలా బాగా పికప్ అనేది చూడొచ్చు. సో మిడ్ రేంజ్కి వచ్చే వరకు మనకి ఏమవుతుందంటే ల్యాగ్ అనేది చూడొచ్చు మనకు. సో అరౌండ్ 60 స్పీడ్ దాటిన తర్వాత 2500 ఆర్పిఎం తర్వాత మనకు వెహికల్ అనేది ల్యాగ్ ఉంటుంది. అండ్ మళ్ళీ టాప్ స్పీడ్స్ వెళ్ళేటప్పుడు 100 తర్వాత మనకు మంచి పికప్ అన్నీ కూడా బాగుంటాయి. సో ఇంకా కొత్త బెలినోలో ఇప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ తీసేశారు. సో ఇవన్నీ తీసేసిన తర్వాత ఈ వెహికల్ పర్చేస్ చేయాలా వద్దా అని మీ అందరికీ ఇప్పుడు వచ్చిన డౌట్ అంటే డెఫినెట్గా ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, నేను మైలేజ్ మెయిన్గా మారుతి వెహికల్స్ అన్నింటిలో కూడా మనకు మైలేజ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇందులో మైలేజ్ పర్టికులర్గా బెలినో ఫేస్ లిఫ్ట్ యొక్క మైలేజ్ వచ్చేసి ఇప్పుడు మనకు 23 km/లీటర్ అని అఫీషియల్గా మారుతి వాళ్ళు చెప్పారు. బట్ రియల్ వరల్డ్ ప్రాక్టికల్గా చూసినట్టయితే అలాంటి మైలేజ్ 23 అనేది మనకి ఇవ్వదు. సో అరౌండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 14 to 17 km/లీటర్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో రియల్ వరల్డ్లో మన డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ బట్టి మైలేజ్ అనేది డిసైడ్ అవుతుంది. 17 అయితే యావరేజ్గా వేసుకోవచ్చు మనము. సో ఇంకా ఓవరాల్గా డాష్ బోర్డ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు కంప్లీట్గా. చాలామంది నాకు కమెంట్స్ చేస్తుంటారు ఏంటంటే బిగినర్స్ ఉంటారు, సో ఎలాంటి వెహికల్ చూస్ చేసుకోవాలంటే ఇలాంటి మారుతి వెహికల్స్ ఫేస్ లిఫ్ట్ని చూస్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఈజీ టు డ్రైవ్ ఉంటుంది, స్టీరింగ్ కూడా చాలా లైటర్గా ఉంటుంది, ఎలాంటి స్ట్రెస్ ఉండదు మీకు, అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా మీరు కంప్లీట్ ఫ్రంట్ వ్యూ అంతా కూడా చూడొచ్చు. సో ఆటోమేటిక్కి మాన్యువల్కి డిఫరెన్స్ చూసినట్టయితే, సో ఇప్పుడు మీరు ఆటోమేటిక్ తీసుకోవాలా మాన్యువల్ తీసుకోవాలని అడిగినట్టయితే డెఫినెట్గా నేను చెప్పేసి క్లియర్గా ఏంటంటే సిటీ రైడ్స్కి అయితే ఆటోమేటిక్ చాలా బాగుంటుంది ఇందులో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ అనేది మనకు పికప్ కూడా 0 to 100 వచ్చేసి మనకు 10 seconds అరౌండ్ ఏమో ఉంది, మాన్యువల్ వచ్చేసి 12 seconds. ఎందుకంటే మాన్యువల్ అంటే మనిషి చేస్తాడు గేర్ షిఫ్టింగ్ కాబట్టి ఆబ్వియస్గా ఉంటుంది. ఆటోమేటిక్లో మిషన్స్ ఉంటాయి, ఆటోమేటిక్ గేర్స్ అవంతలవే సెట్ చేసుకుంటాయి కాబట్టి ఆటోమేటిక్ ఖచ్చితంగా మనకు చూడొచ్చు. అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది అంటే బాడీ రోల్ అనేది లైట్గా ఉంది, సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అనేది వరస్ట్గా ఉంది ఈ వెహికల్ పైన. సో
ఇది మెయిన్గా కంఫర్ట్ అయిన వెహికల్. మారుతి వెహికల్స్ వాళ్ళు డిజైన్ చేసింది ఇలాంటి వెహికల్స్ ఏంటంటే కంఫర్టబుల్గా ఉండడానికి, రైడ్ క్వాలిటీ అనడానికి కంఫర్టబుల్గా ఉండాలి, ప్యాసింజర్స్ కస్టమర్స్ చాలా కంఫర్ట్ ఉండాలని చెప్పేసి ఇలా డిజైన్ చేశారు సస్పెన్షన్ని. బట్ ఈ సాఫ్ట్వేర్ సస్పెన్షన్ నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు. చిన్న చిన్న రాళ్ళు కూడా మనం ఫీల్ అవ్వచ్చు క్యాబిన్లోకి. సో ఇలాంటి చిన్న చిన్న లైన్స్ ఉంటాయి కదా మనకు, ఈ వైట్ లైన్స్, సో ఇవి కూడా ఈజీగా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇంకా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్, సో ఇప్పటివరకు నేను బ్రేకింగ్ టెస్ట్ అనేది చేయలేను. సో ఒకసారి నేను బ్రేకింగ్ కూడా చేసి చూపిస్తాను మీకు. నా ఐ మీన్ ద ఫస్ట్ గియర్ అస్సలు వీల్ స్పిన్ లేదు. సో ఇంతకుముందు వరకు మనకు మారుతి వెహికల్స్లో మంచి వీల్ స్పిన్ అనేది ఉంటుండే, బట్ ఇప్పుడు కంప్లీట్ వీల్ స్పిన్ మొత్తం కూడా పోయింది, ఆ స్పోర్టియర్ అంతా కూడా పోయింది. ఇప్పుడు కంఫర్ట్ మీద ఫోకస్ చేశారు మారుతి వాళ్ళు. సో ఇప్పుడు బ్రేక్స్ చేస్తాను చూడండి, 60 స్పీడ్లో ఉన్న. బ్రేక్స్ కూడా చెప్పాలి అంటే నాట్ సో గుడ్, యావరేజ్ అని చెప్తాను నేను. ఇందులో మనకు 2 డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు, ఫ్రంట్ 2 డిస్క్ బ్రేక్స్ అనేవి చూడొచ్చు. సో బ్రేక్స్ అనేవి ఓకే మారుతి వెహికల్స్లో మనకు తెలిసిందే కదా. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీ మారుతి ఫ్యాన్స్ ఉంటారు కదా, మన ఛానల్లో చాలామంది కూడా ఉన్నారు. సో మారుతి వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మారుతి బెలినో ఫేస్ లిఫ్ట్ వచ్చింది. సో ఫేస్ లిఫ్ట్ లాంచ్ అవగానే హ్యాపీ. బట్ ఇంకోటి ఏంటంటే డబల్ హ్యాపీ, మనకు ఇప్పుడు బెలినో ఫేస్ లిఫ్ట్లో కూడా తొందరలోనే విత్ ఇన్ ఇయర్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ ఇయర్లో మనకు బెలినో ఫేస్ లిఫ్ట్లో సిఎన్జీ కూడా రాబోతుంది. సో సిఎన్జీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు నెక్సా కార్స్లో ఎందులో కూడా మనకు సిఎన్జీ ఆప్షన్ అనేది లేదు. సో ఇప్పుడు ఒకసారి సిఎన్జీ కూడా వస్తుంది బెలినోలో. సో చూడాలి అది ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అవన్నీ కూడాను. అండ్ ఇంకా నెక్స్ట్ చెప్పాలి అంటే సేఫ్టీ. సో చాలామంది కమెంట్ చేస్తున్నారు, చాలామంది యూట్యూబర్స్ పైన ఇట్లా ప్రెస్ చేసి లేదంటే డోర్స్ని ఇలా చేసి బిల్డ్ క్వాలిటీ పెరిగింది, ఈజీగా మీరు బై చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ కమెంట్స్ కూడా నాకు చాలా వస్తున్నాయి, మీరు ఏమాత్రం కూడా టెస్ట్ చేయకుండా మీరు బిల్డ్ క్వాలిటీ అంటున్నారు. సో రీసెంట్ టైమ్స్లోనే మీరు అన్న మాట ప్రకారమే బెలినో యాక్సిడెంట్ అనేది చూసాం మనము. ఫేస్ లిఫ్ట్ కొత్త కారు షోరూమ్ బయట పెట్టారు, డెలివరీ కోసం రెడీగా ఉన్న వెహికల్ యాక్సిడెంట్ అయ్యింది. ఒక టాటా కార్ వచ్చేసి బెలినో కొత్త కార్ని డాష్ ఇచ్చింది. ఎందుకంటే టాటా కార్స్ మేము బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుందని చూపెట్టుకోవడానికి టాటా కార్స్ వెతికి మరి వచ్చి బెలినో ఫేస్ లిఫ్ట్ కార్ని డాష్ ఇచ్చింది. సో ఆ బెలినో కార్ కాస్త వెళ్ళి ముంగటున్న ఇంకొక బైసైకిల్నో లేకపోతే ఇంకా బైక్నో కార్నో దేనో ఢీ కొట్టింది. సో ఫ్రంట్ బోనెట్ అండ్ రేర్ టెయిల్ గేట్ ఏదో ఉందో మొత్తం కూడా డ్యామేజ్ చూడవచ్చు మనము. సో సింపుల్ చిన్న సైజ్ ఒక కార్ వచ్చి టాటా కార్ కానీ ఏదైనా కానివ్వండి వచ్చి ఒక కార్ని డాష్ కొట్టినప్పుడు చిన్న డెంట్ కావాలి, లేదంటే బంపర్ ఏదైనా క్రాక్ కావాలి, కంప్లీట్ బోనెట్ మొత్తం కూడా చిన్నగా క్రాష్ అనేది మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. సో ఇలాంటి సందర్భాల్లో బిల్డ్ క్వాలిటీని ఎలా ట్రస్ట్ చేస్తాం. అండ్ ఇంకోటి మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను, మారుతి కార్స్ నేను ఎందుకు ట్రస్ట్ చెయ్యను అంటే సింపుల్గా చెప్తాను మీకు. ఈ బెలినో ఫేస్ లిఫ్ట్ లాటిన్ ఎన్కాప్ దగ్గరికి టెస్ట్కి అయితే వెళ్ళింది, అక్కడ చూసినట్టయితే మనకు 0 స్టార్ సేఫ్టీ రేటింగ్ గెలుచుకుంది. అండ్ ఇప్పుడు ఒకవేళ గ్లోబల్ ఎన్కాప్ దగ్గరికి వచ్చినట్టయితే ఖచ్చితంగా 2 స్టార్ అయితే గెలుచుకుంటుంది. సారీ ఫర్ మారుతి ఫ్యాన్స్ అందరు కూడా చెప్తున్నాను నేను. సో ఆబ్వియస్లీ సేఫ్టీ మారుతి కార్ ఫోకస్ అయ్యేది, మెయిన్గా మైలేజ్, మెయింటెనెన్స్, కస్టమర్ యొక్క వాల్యూస్ అవే ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పాలంటే మర్చిపోయాను, గేర్ బాక్స్, మెయిన్గా మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క గేర్ బాక్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిన వాటికి ఏంటంటే అరౌండ్ 3000 RPMలో కూడా ఈజీ షిఫ్టింగ్ ఆఫ్ గేర్స్ చూడొచ్చు మీరు. సో చాలా బాగున్నాయి గేర్ షిఫ్టింగ్ అనేది. సో గేర్ షిఫ్టింగ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. గేర్ బాక్స్ మాత్రం చాలా స్మూతర్ చేశారు, ఇప్పుడు మనకు చాలా రిఫైన్మెంట్ చేశారు. సో ఇంజన్ రిఫైన్మెంట్ చూడొచ్చు, సస్పెన్షన్ రిఫైన్ ఉంది మనకు. సస్పెన్షన్ రిఫైన్ చేసి ట్యూన్ చేశారు, బట్ అయినా కూడా నాకు నచ్చలేదు. సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉండడం వల్ల బాడీ ఆన్ రోల్ ఒకటి ఉంది మైనస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే చిన్న బంప్స్ కూడా ఫీల్ అవుతున్నాం మనం క్యాబిన్లోకి. అండ్ ఇంకోటి ఏంటంటే గేర్ బాక్స్ అనేది రిఫైన్మెంట్ చూడవచ్చు మనకు. సేమ్ గేర్ బాక్స్ ఇస్తున్నారు మనకు. ఆటోమేటిక్లో అయితే CVT గేర్ బాక్స్ అనేది ఉందో లేదో యాక్చువల్లీ నాకు తెలియదు. సో ఒకసారి స్క్రీన్ పైన నేను యాడ్ చేస్తాను కనుక్కొని. అండ్ సేఫ్టీ ఫ్యూచర్స్ పరంగా మాట్లాడాలంటే ఈ వెహికల్ టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది మనకు. అండ్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి, ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్స్, చైల్డ్ సేఫ్టీ లాక్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకు, సెంటర్ లాకింగ్. సో బ్రేకింగ్ మాత్రం కొద్దిగా ల్యాకింగ్ అనేది ఉంది. ఈ కార్ మెయిన్గా రఫ్గా నడపడానికి అయితే కాదు, ఒకవేళ మీరు రఫ్ కారు నడపాలి అని ఫిక్స్ అవుతున్నట్టయితే డెఫినెట్గా మీ షిఫ్ట్కి వెళ్ళిపోండి. షిఫ్ట్లో కూడా ఫేస్ లిఫ్ట్ వచ్చింది కాబట్టి సో షిఫ్ట్కి వెళ్ళండి, ఈజీగా ఉంటుంది మీకు. సో ఈ కార్ మెయిన్గా ఫ్యామిలీస్ కోసం డిజైన్ చేశారు, అంతా కూడా లుక్స్ ఫ్యూచర్స్ అన్నీ ఇచ్చారు. అండ్ ఇంకోటి నాకు బెలినో ఫేస్ లిఫ్ట్లో నచ్చింది ఏంటంటే ఈ స్క్రీన్ అనేది ఇంక్రీజ్ చేశారు, అట్లీస్ట్ ఈ జనరేషన్లో అన్నా. సో ఇప్పుడు మీరు చూడండి, సో చూశారు కదా
సో స్టీరింగ్ ఆటోమేటిక్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, చిన్న చిన్న బంప్సే కానీ. సో కంట్రోల్ అనేది కొద్దిగా హార్డర్ చేసి ఉంటే స్టీరింగ్ని బాగుంటుండే, మరీ సాఫ్ట్వేర్ చేసేసారు మనకు. అండ్ డీటెయిల్గా పర్ఫార్మెన్స్ రివ్యూ అయితే ఇది. అండ్ ఆన్ రోడ్ ప్రైజెస్ అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఆల్రెడీ నేను చెప్పాను ఎస్టిమేటెడ్ ప్రైస్ మాత్రమే, మీరు ఎగ్జాక్ట్ ప్రైజెస్ కోసం అయితే మీరు ఒకసారి షోరూమ్ని విజిట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే షోరూమ్ కాంటాక్ట్స్ మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. సో షోరూమ్ని ఒకసారి కాల్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా వచ్చేసాయి ఇప్పుడు మనకు బెలినో ఫేస్ లిఫ్ట్లో, అది కూడా మీరు కనుక్కోవచ్చు ఈజీగా. అండ్ ఓవరాల్గా ఇది. అండ్ ఈ డిస్ప్లే కూడా అంతా బాగుంది, హెడప్ డిస్ప్లే కూడా ఇస్తున్నారు ఇప్పుడు మనకు. ఐ విల్ షో యూ. సో ఆటోమేటిక్ ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ వల్ల మనకు హెడప్ డిస్ప్లే అనేది చూడొచ్చు. లో ఫ్యూయల్ వార్నింగ్ అనేది చూపిస్తుంది. సో ప్రస్తుతానికి సో ఇక్కడ మీరు కనిపిస్తుందో లేదు స్క్రీన్లో, సో స్పీడ్ చూపిస్తుంది, ఆర్పిఎం చూపిస్తుంది, ఎంత రేజ్ అవుతుంది, అండ్ మనకు క్రూజ్ కంట్రోల్ చూపిస్తుంది. అండ్ ఒకసారి క్రూజ్ కంట్రోల్ టెస్ట్ కూడా చేద్దాం మనము. యా, క్రూజ్ కంట్రోల్ ఆన్ అయింది ఇప్పుడు మనకు. అరౌండ్ నేను 49 స్పీడ్లో అయితే పెట్టాను. యా, ఒకసారి క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేస్తున్నాము. సో ఓవరాల్గా ఇంతకుముందు బెలినోలో అయితే ఇవన్నీ ఫీచర్స్ లేకుంటుండే, బట్ అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు స్లైట్లీగా బిల్డ్ క్వాలిటీ విషయం మాట్లాడాలంటే, బిల్డ్ క్వాలిటీ అనేది ఏదైతే మనకు ఆ డిజైనింగ్ ప్లాట్ఫామ్ ఉందో మనకు ఏదైతే క్వాలిటీ ఏదైతే ఉంటుందో మెటల్ క్వాలిటీ అది ఇంక్రీజ్ చేశారు, నేను ఒప్పుకుంటాను. బట్ ఇంకోటి ఏంటంటే ఎంత ఇంక్రీజ్ చేసినా కూడా లాటిన్ ఎన్కాప్ దగ్గర 0 స్టార్ సేఫ్టీ రేటింగ్ వచ్చింది, గ్లోబల్ ఎన్కాప్ దగ్గర ఎంత వస్తుందో తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ సమ్ మోర్ టైమ్. అండ్ డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ టెస్ట్ డ్రైవ్ ఇది. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు బైకర్స్ బాస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఎంతో జెన్యూన్ రివ్యూస్ అన్ని కూడా మీరు మిస్ అయిపోతారు మన ఛానల్లో. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం అంతా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఒకసారి సేఫ్టీ అంటున్నాను కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెడతాను సేఫ్టీ గురించి ఎలా ఉందనేది. మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను మీకు. సో ఒకసారి మీరు ఒకసారి ఫాలో అప్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు. బాయ్.